దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును అంటూ ఉన్నాడు. ఏమండి, ఏం కార్యం జరిగిస్తాడట? వాక్యం సెలవిస్తూ ఉంది కదా. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనములో, అప్పుడతడు నాతో ఇట్లా నేను జెరుబాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చెను. దేవుని బిడ్డలారా, ఈ దినములలో నేనొక కార్యము జరిగిస్తును అంటున్నాడు దేవుడు. ఎలా జరిగిస్తాడట? శక్తి చేతనైనను కానీ బలము చేతనైనను కాదు, కానీ నా ఆత్మ చేతనే ఇది జరుగును. దేవుని ఆత్మ చేతనే, పరిశుద్ధాత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. దేవుని బిడ్డలారా, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఎంత అద్భుతమైనటువంటి కార్యము దేవుడు ఈ దినాలలో చేస్తున్నాడు. అది ఆయన ఆత్మ ద్వారా జరిగిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా జరిగిస్తున్నటువంటి ఈ కార్యములలో మొట్టమొదటిది ఏంటిదంటే, ఆయన నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడట. నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములగును అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఈ విధంగా ఉన్నాయి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. నీ దేవుడు నీ పట్ల ఒక గొప్ప కార్యము ఆయన ఆత్మ ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎలాంటి స్థితి కలిగినటువంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు. ఏమండి, నీ పరిస్థితి భయంకరంగా ఉండొచ్చు, నిన్ను అందరూ అవమానపరచచ్చు, చిన్న చూపు చూసి ఉండొచ్చు, కానీ దేవుని ఆత్మ ద్వారా నీ జీవితంలో జరిగేటటువంటి కార్యం ఏంటిదంటే, నీవు కని విని ఎరుగనటువంటి అద్భుతమైనటువంటి నూతనమైనటువంటి గొప్ప కార్యమును ఆయన చేస్తూ ఉన్నాడు. ఏంటిదో తెలుసా దేవుని బిడ్డలారా? అధికారులతో నిన్ను కూర్చుండబెట్టేటటువంటి గొప్ప కార్యము ఆయన చేస్తూ ఉన్నాడు. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా లేమి గల వారిని, దరిద్రులని లేవనెత్తువాడు ఆయనే. దేవుని యొక్క అద్భుతమైన కార్యం ఇది. దేవుని బిడ్డలారా, ఎలాంటి స్థితిని నువ్వు అనుభవిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఎలాంటి స్థితి నువ్వు కలిగి, అయ్యా తండ్రి ఈ స్థితి నుండి నన్ను లేవనెత్తయ్యా, నా స్థితిని మార్చయ్యా అని చెప్పేసి నువ్వు ఎంతగా రోధిస్తున్నావో, నీ రోదన విన్న నీ దేవుడు నిన్ను లేవనెత్తుతూ ఉన్నాడు. ఆయన ఆత్మ ద్వారా నిన్ను లేవనెత్తుతున్నాడు. ఆయన ఆత్మ ద్వారానే ఆయన ఒక నూతన కార్యము నీ జీవితంలో, నీ కుటుంబంలో జరిగిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనములో, నీవు బ్రతుకు దినములన్నింటిను నీకు అపాయము కలుగకుండును. ఎంత చక్కని మాట అండి. మొట్టమొదటిగా ఆయన నీకు నిత్యమైన వెలుగుగా ఉంటున్నాడు. నీ దుఃఖ దినములన్నింటినీ కూడా సమాప్తం చేస్తున్నాడు. ఎలాంటి స్థితి కలిగి ఉన్నావో, ఎలాంటి స్థితి అనుభవిస్తున్నావో ఆ స్థితి నుండి కూడా ఆయన నిన్ను లేవనెత్తే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అంతేకాకుండా నీవు బ్రతుకు దినములన్నింటినీ కూడా నీకు అపాయం అనేది కలగదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తోంది. రూతు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనములో, నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. రూతు గ్రంథములో రాయబడినటువంటి ఆ మాట నీ జీవితంలో ఈ ఉదయకాల సమయంలో నెరవేరబడును గాక. నీవు నివాసము చేస్తున్నటువంటి, ఎక్కడైతే నీవు నివాసం చేస్తున్నావో అక్కడ దేవుడు నీకు క్షేమమును, ఆయన మంచి ఖ్యాతిని నీకు కలిగించునుగాక. దేవుని బిడ్డలారా,
అంత అద్భుతమైనటువంటి కార్యము కేవలము ఆయన ఆత్మ ద్వారానే ఇవన్నీ కూడా నీకు జరగనై ఉన్నవి. ఆయన ఆత్మ ద్వారా ఈ కార్యములు జరగనై ఉండగా నీవు కూడా దేవుని ఆత్మను పొందుకున్నటువంటి కుమార్తెగా కుమారుడిగా ఉన్నప్పుడు నీ జీవితంలో ఇలాంటి కార్యములు చూస్తావు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో అనేకులపైన ఆయన ఆత్మని కుమ్మరిస్తాడట. ఆయన ఆత్మను కలిగినటువంటి కుమారుడిగా కుమార్తెగా నీవు ఉన్నట్లయితే ఆయన ఆత్మ ద్వారానే ఇవన్నీ కూడా జరుగుతాయి అని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, నీ ఆలోచన ద్వారా కాదు, నీ జ్ఞానము ద్వారా కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారానే నీ జీవితంలో ఇన్ని విధాలుగా క్షేమము, భద్రత అన్నీ కూడా నీకు ఆయన ఆశీర్వాదమును కలగజేస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మీకు అనుగ్రహించెను. ఆ రీతిగా దేవుడు మీకును మీ కుటుంబానికి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదమును నిండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.